ధనుసు రాశి గల వాళ్ళు ముఖ్యంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుంటారు. ఈ ఆర్థిక సమస్యలు ఇంట్లో డబ్బు నిలబడకుండా పోవడము, కొన్ని నిత్యావసరాలు అవసరమైన విషయాలు జరగకోకుండా పోవడం వల్ల వాళ్ళకి మనశ్శాంతిని కోల్పోతుంటారు. ఏ కార్యం చేయాలనుకున్నా కూడా వాళ్ళు ధైర్యంగా ముందుకు పోలేరు. డబ్బు పెట్టి 10 రూపాయలు ఖర్చు పెట్టి ఏదైనా సరే రూపాయి పెట్టి చేయాలనుకోవాలనే ఆలోచన వచ్చినా కూడా చేయలేరు. ఎందువల్ల చేయలేరు అంటే వీళ్ళకి పిరికితనం ఎక్కువ. ఈ పిరికితనం వల్ల ధనుసు రాశి గల వాళ్ళు మనశ్శాంతిని కోల్పోవడమే కాకుండా చేయబోయే 10 రూపాయలు సంపాదించే ఆలోచనలు కూడా దూరం అయిపోతుంటాయి వీళ్ళకి. అదేవిధంగా వీళ్ళకి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువులు, స్నేహితులు వీళ్ళ ద్వారాగా ఎక్కువగా విరోధం కలుగుతూ ఉంటుంది. వీళ్ళు ఎంత మంచిగా పోయినా వాళ్ళు చెడుగానే ఆలోచిస్తుంటారు. ఎంత మంచి మాటలు చెప్పినా వాళ్ళు మాత్రానికి వీళ్ళని నమ్మరు. ఈ ధనుసు రాశి గల వాళ్ళని నమ్మరు. ఎందువల్ల అంటే వీళ్ళ మాటలో నిజాయితీ ఉంటుంది కానీ ఆ మాటలో ధైర్యం అనేది ఉండదు. అందుకే వీళ్ళు పిరికితనంతో ప్రతి ఒక్క విషయాన్ని వెనకడుగు వేస్తుంటారు. అదేవిధంగా డబ్బు ఈరోజు 10 రూపాయలు సంపాదించారంటే రేపు ఖర్చు పెట్టే దాని గురించి ఆలోచిస్తారు. అంటే వీళ్ళకి ఖర్చు తక్కువ, ఆదాయం ఇంకా అంతకంటే తక్కువ. వీళ్ళు ఏదైనా సరే సరి సమానంగానే ఆలోచించుకుంటూ పోతారే కానీ ఆడంబరానికి పోయే భక్తులు కాదు ఈ రాశి గల వాళ్ళు. అందులో మనిషిని నమ్మి ఎక్కువగా దెబ్బతీస్తుంటారు మనుషులు. నమ్మకమైన మాటలు చెప్పి సాయం చేస్తానని చెప్పి లేకు నీకు అది కొనిస్తాను ఇది ఇస్తానని చెప్పిన వాళ్ళు కూడా మనసుని దెబ్బతీస్తుంటారు. దానివల్ల కూడా వీళ్ళ మనసు కుదురు పడదు. అదేవిధంగా బంధువులు కూడా వీళ్ళని పట్టించుకోరు. వాళ్ళు ధనం రూపంలో నిలబడి వాళ్ళు అధికారంలో ఉన్నంత వరకు వీళ్ళకి అధికారం లేదు, ధనం లేదు కాబట్టి వీళ్ళని ఎవరు పట్టించుకోరు ఈ రాశి గల వాళ్ళని. అది బంధువుల్లో కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, చిన్న చూపుగా చూస్తుంటారు. కొద్ది రోజుల కాడి నుంచి వీళ్ళకి ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ వస్తున్నారు. అదే ఈ సంవత్సరం అంటే శ్రీ విశ్వస్తునామ సంవత్సర 2025 ఈ సంవత్సరంలో వీళ్ళకి అధికారం అనేది చేజిక్కబోతుంది. అంటే వృత్తి వాళ్ళ చేతిలో సంపూర్ణంగా నిలబడిపోతుంది. రూపాయి ఆదాయాన్ని చూడబోతున్నారు. ఆ రూపాయి ఆదాయంతో వాళ్ళకి స్థిరాస్తులు అంటే పెద్దలు సంపాదించిన ఆస్తులే కాకుండా స్వయాజీతంలో వీళ్ళ కష్టాజీతంలో నిలబెట్టుకున్న ఆస్తులు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి, నిలబెట్టుకుంటారు. డబ్బుతో పాటు పేరు ప్రతిష్టలు, తర్వాత ఆలోచనలు, ఆయురారోగ్య బలాలు నిలకడగా ఉంటాయి. గత సంవత్సరంలో చాలా వరకు ఆరోగ్యంలో కూడా నష్టమే జరిగింది వీళ్ళకి. కానీ ఇప్పుడు రాబోయే సంవత్సరంలో వీళ్ళకి ఆరోగ్యం సంపూర్ణం, ఎటువంటి చికాకు ఉండదు. కానీ శత్రువుల పీడ అనేది ఎక్కువగా ఉంటుంది. శత్రువులు అనేవాళ్ళు ఈ రాశి గల వాళ్ళకి కొడితేనే శత్రువు అవుతాడు, తిడితేనే శత్రువు అవుతాడు, లేకుంటే పెడితేనే శత్రువు అవుతాడు అనేది కాదు. వాళ్ళ మీద విశ్వ ప్రయోగాలు, బాగుపడుతుంటే ఏడ్చేవాళ్ళు, మంచిగా ఉంటే దాన్ని చెడగొట్టే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. దాని ద్వారాగా వీళ్ళకి మనశ్శాంతిని కోల్పోతుంటారు, డబ్బును కోల్పోతుంటారు, చేసే పని కోల్పోతుంటారు. ఇటువంటి వాళ్ళకి వాళ్ళు ముఖ్యంగా శ్రీ వారాహి అమ్మవారు ఆమెవారి దర్శనం చేయాలి. దర్శనం చేసి 3 వారాలు పసుపు కొమ్ముల మాల, తర్వాత మిరపకాయల మాల, నిమ్మకాయల మాలతో ఆమెని దర్శించుకొని పూజ చేయించుకొని అక్కడి నుంచి ఒక పసుపు కొమ్ము అంత కుంకుమ తీసుకొచ్చి ఒక ఎర్రగుడ్డలో కట్టి మన ఇంటికి సింహద్వారం, ఆ సింహద్వారాన్ని కట్టేట్టుగా అయితే వీళ్ళకి అష్టైశ్వర్యాలు, సిరి సంపద, భోగభాగ్యాలు, లక్ష్మీ కటాక్షం కుదురుపడుతుంది.